ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది 1983లో. అంతకుముందు చాలామంది గుర్తుకొచ్చేటటువంటి అంశం ఏంటంటే అంజయ్య గారిని ఎయిర్‌పోర్ట్‌లో రాజీవ్ గాంధీ అవమానించారు కాబట్టి తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో వచ్చారు అన్నటువంటిది. అయితే ఆయనకి అంతకుముందు కొన్ని అవమానాల వల్లనే ఇది జరిగింది. అంటే తొక్కి పడేస్తున్నారు సినిమా వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్ తన సినిమాలకి టికెట్లకి రేట్లు తగ్గిస్తూ తన కోసం సినిమా ఇండస్ట్రీని దెబ్బకొడుతున్నాడు అన్న కసితో నుంచి వచ్చింది. అట్లాగే ఆనాడు ఎన్టీ రామారావు రావడానికి ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్తారంటే 1974లో ఒక సంచలనాల సినిమా 'తాతమ్మ కళ' అనే ఒక సినిమా వచ్చిందంట. అది భానుమతి ప్రధాన పాత్రధారి. వాస్తవంగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయనే హీరో అవ్వాలి. కానీ ఒరిజినల్‌గా ఆ సినిమాని ఆమెను హీరో అంటారనమాట. ఆ రోజులలోనే ల్యాండ్‌కి సంబంధించినటువంటి ఏదైతే భూ గరిష్ట పరిమితి చట్టం బీటీడీ సంబంధించి అది బాలకృష్ణ నటించిన మొట్టమొదటి సినిమా కూడా. దానికి ఎన్టీఆర్ నిర్మాత దర్శకుడు, అలాగే భానుమతి కీలకమైనటువంటి పాత్ర ప్రధాన పాత్రధారిని. ఓ రకంగా ఆవిడదే హీరో లాంటి పాత్ర అంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ సినిమాని చర్చించారు. ఎందుకయ్యా అంటే అప్పట్లో కుటుంబ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అట్లాగే భూ సంస్కరణలు సంబంధించి ఏదైతే 12 ఎకరాలకు మించి ఉండకూడదు అన్నటువంటి ఈ అంశాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేక డైలాగులు ఉన్నాయి. దీంతో అసెంబ్లీలో చర్చించి ఆ సినిమా వచ్చిన 50 రోజుల తర్వాతన దాన్ని రద్దు చేశారు. ఆ సినిమాకి సర్టిఫికెట్ రద్దు చేసి సినిమాని బ్యాన్ చేశారు 50 రోజుల తర్వాత. ఆ తర్వాతన అప్పీల్కి వెళ్ళింది సినిమా యూనిట్. వెళ్తే కేంద్ర ప్రభుత్వం స్పందించి దాంట్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు తీపిచ్చి మళ్ళీ సినిమాకి పర్మిషన్ ఇచ్చింది. రెండోసారి రిలీజ్ అయిందనమాట. అది మొట్టమొదట ఎన్టీ రామారావుకి తగిలిన ఎదురు దెబ్బ. ప్రజాస్వామ్యపరమైనటువంటి పోరాటం అవసరమని గుర్తించడానికి అదొక కారణమని చెప్తారు.